అన్ని పార్టీలు ప్రధానంగా హైడ్రా కూలగొడతాయి, హైదరాబాద్లో ఇండ్లు కూలగొడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చారేమో కానీ మళ్ళీ దీని తర్వాత హైడ్రా వస్తుంది. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైడ్రా వచ్చి మళ్ళీ ఇండ్లు కూలగొట్టడానికి మీకు ఒక లైసెన్స్ మీకు మీరే ఓటేయడానికి ఇచ్చినట్టు అది మీరు ఇస్తారా అని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నారు. సో అటు అభ్యర్థుల విషయం చూసుకుంటే మాగంటి సునీత విషయం చూసుకుంటే గోపీనాథ్ బలమైనటువంటి అభ్యర్థి. ఒకవేళ ఆయన పైన అంత వ్యతిరేకంతో ఉంటే రెండోసారి మూడోసారి గెలిపించేటువంటి పరిస్థితులు ఉండవు. కాదు సార్, మాగంటి గోపీనాథ్ గారి కన్నా పీజేఆర్ గారి కన్నా మాగంటి గోపీనాథ్ గారు పెద్ద లీడరా? నాకు ఓ మాట తెలియక అడుగుతా చెప్పండి. వైఎస్ఆర్ కంటే రేవంత్ రెడ్డి పెద్ద లీడరా అన్న ప్రశ్నలు కూడా కాదు కాదు నేను చెప్తా. ఇప్పుడు దీని కూడా వాదన పెడితే ఎట్లా శ్రీ? నేను మీ ప్రశ్న మీకు సమాధానం చెప్తున్నా. ఆగమనండి ఆయనని. వాదన ఎందుకు దీనికి? ఆగమనండి అంటున్నా. మీరు ప్రశ్న అడిగారు, నాకు డౌట్ ఉంది, మీతో క్లారిఫై చేసుకుంటా. కంటిన్యూ చేశారా మీరు? 2 సంవత్సరాలలో జనార్దన్ రెడ్డి ఏమైనా కంటిన్యూ చేశారా? ఒక్క లీడర్ అన్న పోయిందా జనార్దన్ రెడ్డి ఉన్నట్టుగా ఇళ్లలో? మీకు తెలుసో తెలియదో, మీరు అమాయకంగా మాట్లాడతారో నాకు తెలియదు సార్. గచ్చిబౌలిలో నా పేరు మీద ఫ్లైఓవర్ వేసినాము, గచ్చిబౌలిలో మీద ఫ్లైఓవర్ వేసినాం సార్. మీకు తెలియకపోతే గమ్మునుండండి. మీరు ప్రజల్ని తప్పుగా పట్టించొద్దు. మీరు అనలిస్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడొద్దు. ఆయన పేరు మీద మేము ఒక ఫ్లైఓవర్ పెట్టినాము. ఏం చేయలేదు మీరు ఏమైనా పెట్టినరా? మీ దగ్గర ఉన్నాడు కదా, ఏమైనా వేసిండ్రా మీరు? ఆగండి, మీరు మీకేం తెలియదు, మీరు అమాయకంగా మాట్లాడొద్దు. ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. మాగంటి గోపీనాథ్ గారు పెద్ద లీడరు, ఆయనకు పెద్ద చరిష్మా ఉంది అని అంటున్నారు. పీజీఆర్ గారికి చరిష్మా లేదా? పీజీఆర్ గారికి చరిష్మా వస్తారంటే అసెంబ్లీలో వైఎస్ సార్ కాంగ్రెస్ సెంటిమెంట్ ఉంది. అన్నారు కదా గోపీనాథ్ గారు పెద్ద లీడర్ అన్నారు. దానికి మీకు సమాధానం చెప్పాలన్నా వద్దా? చెప్పాలన్నా వద్దా? చెప్పండి. ఆయన ఆగమనండి, ఆగమని చెప్పండి. మీ మాటకి ఏమైనా విలువ ఉంటే ఆగమని చెప్పండి. మీరు గోపీనాథ్ గారు పెద్ద లీడర్ అని చెప్పారు. గోపీనాథ్ గారు పీజీఆర్ గారి కన్నా పెద్ద లీడర్ కాదు కదా. పీజీఆర్ గారికి పెద్ద చరిష్మా ఉంది కదా. అట్లాని కాంగ్రెస్ పార్టీ ఏమైనా గెలుచుకుంటూ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా. పీజీఆర్ గారు పీజీఆర్ గారే, గోపీనాథ్ గారు గోపీనాథ్ గారే. తర్వాత ఆ సెంటిమెంట్ విష్ణువర్ధన్ గెలిచారు సార్, నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. గదే అంటున్నా, వారసత్వం అనేది నేను కూడా గదే అంటున్నా. ఎవరి చరిష్మా వాళ్ళ సార్. గోపీనాథ్ గారి చరిష్మా గోపీనాథ్ గారిదే, పీజీఆర్ గారి చరిష్మా పీజీఆర్ గారిదే, వైఎస్ఆర్ గారి చరిష్మా వైఎస్ఆర్ గారిదే, నవీన్ యాదవ్ చరిష్మా నవీన్ యాదవ్ దే, కార్తిక్ చరిష్మా కార్తిక్ దే. కార్తిక్ పెద్ద లీడర్ కదా అని చెప్పి కార్తిక్ తరతరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపారు ప్రజలు. కార్తిక్ పెద్ద లీడరు, పెద్ద చరిష్మా ఉంది కానీ తరతరాలు నిలబెట్టారు. అట్లా గోపీనాథ్ గారు చరిష్మా ఉంది కాబట్టి 3 సార్లు గెలిచారు. ఆయన శకం అక్కడి వరకు భగవంతుని, మరి ఆయన ఏమనుకున్నాడో భగవంతునితో అక్కడి వరకు ఆగిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి ఉన్నది ఇంకొకరి శకము. ఏమంటున్నా? ఇంకొకరి శకం. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మిత్రులు మాట్లాడుకుంటూ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరి గురించి నవీన్ యాదవ్ గురించి మాట్లాడిండా? నవీన్ యాదవ్ గురించి మాట్లాడిండా? ఫాదర్ గురించి మాట్లాడినాడు. సార్, దొంగల జైళ్లలో మగ్గిన వాళ్ళ పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈ దేశ నిర్మాణంలో పాయలు భాగస్తులైనరు. సార్, చరిష్మా మీద మీరు మాట్లాడుతున్నారు. అవును, వ్యక్తి చరిష్మా మీద ఇప్పుడు నడుస్తుందా ఎన్నికలు? పార్టీల చరిష్మా మీద నడుస్తున్నదా? పార్టీ మీద వ్యతిరేకత ఉంది అన్నది స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తోంది. మంత్రుల్లో ఎందుకుంటే సార్ పార్టీ మీద సన్నబియ్యం ఇస్తున్నందుకు పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందా? జూబ్లీహిల్స్ ఉచిత రేవంత్ రెడ్డిని చూసి పెట్టాలా? నవీన్ యాదవ్ చూసి పెట్టాలా? బిల్లు ఇచ్చిన కాడ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ స్వీకరిస్తారా? ఇస్తారా అంటున్నారా? వ్యక్తి చరిష్మాతో ఓటేస్తున్నారా, పార్టీ చరిష్మాతో ఓటేస్తున్నారా? సార్, మీరుండి గోపీనాథ్ గారి చరిష్మా ఉంది అంటే
గోపీనాథ్ గారి చరిష్మాకి సంబంధించిన సిట్టింగ్ కాబట్టి తప్పలేదు అనాలి. ఎందుకంటే 3 సార్లు గెలిచిన వ్యక్తి ఆయన చరిష్మా ఉండడం అందుకే కూడా తప్పేం కాదు. ఆయన శకము భగవంతుడు వల్ల అక్కడి వరకు అయిపోయింది. ఆయన శకం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొకరి శకం మొదలైతుంది. ఇంకొకరి శకం మొదలైంది. ఏదైనా నవంబర్ ఇంకొకరి శకం మొదలైంది. ఆయన చిలకలు పెట్టుకొని బతుకుండేమో కానీ నేను 13 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉంటున్నా. ప్రజానాడి తెలియకుండా ఏమంటున్నా, ప్రజానాడి తెలియకుండా మేము బతుకుతలేము సార్. అయితే ఈ రోజు వీళ్ళేమో అంటున్నారు సెటిలర్ ఓట్లు గానీ మైనార్టీ ఓట్లు గానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయి. అది ఎవరు సెట్ ఉన్నాయి సార్? సెటిలర్స్ గానీ మైనార్టీ ఓట్లు గానీ గతంలో మాగంటి గోపీనాథ్ గతంలో ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు లేకపోవడానికి కారణాలు కూడా చెప్తా. ఇప్పుడు లేకపోవడానికి కారణాలు కూడా చెప్తా సార్. కారణాలు చెప్తా సార్ నేను. ఇప్పుడు కూడా లేవు సార్. సొంత పార్టీ, సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులే నా చావుకు కేటీఆర్ కారణం అని చెప్తున్నారు. సొంత పార్టీ, సొంత చెల్లెలే నాకు అన్యాయం జరిగితే నువ్వు నన్ను ఆదుకోలేదు అన్నానే ఆదుకోలేదు అని చెప్పి కూతురు మాటలు కూడా డిసైడ్ చేయాలి. ఏముంది సార్? సొంత చెల్లెలే నాకు అన్యాయం జరిగితే పట్టించుకోలేదు అన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు మా 10 ఏళ్ల హయాంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి అమరవీరుల కుటుంబానికి మేమేమి చెయ్యలేదు అన్నటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి ఏం మాట్లాడతారు? క్షమాపణ చెప్పింది సార్ కవిత గారు. కవిత గారు క్షమాపణ చెప్పారు. కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుకుంటూ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కబరిస్తాన్ ఇవ్వడానికి కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నారు? మేము గెలిచిన తర్వాత కబరిస్తాన్ ఇస్తామని అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు గజం జాగి వెనక చేత కాలేదు. మళ్ళీ అధికారంలోకి వస్తారంట. వచ్చిన నాడు ప్రైవేట్ ల్యాండ్ కొనిస్తారంట. ఎట్లా సాధ్యమైతే చెప్పండి అంటున్నా. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? కూరగాయల మార్కెట్ గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండు. మొదటిసారి 2014 కేసీఆర్ గారు 20 సంవత్సరాలు గెలిచిండు. ఏమైంది? 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇట్లా అంటే 25 ఏళ్ళు గెలిచిండు. ఏమైంది? 25 ఏళ్ళు గెలిచిండు. ఆయన కొడుకు నామినేషన్ ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడతారు, నేను మాట్లాడి సైలెంట్ గా రాదు. నువ్వు ఉన్నావా సైలెంట్ గా? మాట్లాడేటప్పుడు మొత్తం మొదలు రాలే. నువ్వు ఉన్నావా సైలెంట్ గా? తీయమంటే పీసీఆర్ మాట్లాడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. నేను చెప్తా వినండి, పూర్తిగా చెప్తాను. మాగంటి గోపీనాథ్ గారు 2014లో 9,242 ఓట్లతో గెలిచాడు మొదటిసారి. రెండోసారి 18లో 16,004 ఓట్లతో గెలిచాడు. దాని తర్వాత 2020 మూడు సార్లు గెలిచింది సార్. పీజీఆర్ 5 సార్లు గెలిచిండు. 3 సార్లు కరెక్ట్ కాదు. 23లో 3 సార్లు ఎవరి మీద గెలిచిండు? రౌడీలు, గుండాలు. ఈ రోజు 170 మందిని రౌడీ షీటర్లను అక్కడ ఉన్న నియోజకవర్గంలో బాండ్ ఓవర్ చేసింది. రౌడీ షీటర్నే కదా మీరు మనం తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నది. రౌడీ షీటర్నే కదా స్పోర్ట్స్ యాక్ట్ ఉన్నోళ్ళని తీసుకొచ్చి జాయిన్ టికెట్లు ఇస్తారా? నవీన్ యాదవ్ గారు రౌడీ షీటరా? రౌడీ షీటర్ ఏంది నేపథ్యం లేదా? అవును సార్. పిల్లలు కూడా సార్ తండ్రుల చరిత్రలు బాగలేని వాళ్ళు కూడా వాళ్ళ అంటే తండ్రి చరిత్ర బాగాలేకపోతే పిల్లలకి ఏం అవకాశం ఇవ్వకూడదు అంటున్నా. ఇవ్వకూడదని చెప్పమనండి. ఎవరు చెప్తారో చెప్పమనండి. ఇవ్వకూడదని ఇవ్వకూడదని చెప్పమనండి అంటున్నా. చెప్పమనండి. తండ్రి చరిత్ర బాగాలేకపోతే
పిల్లలకు అవకాశం ఇవ్వద్దు అని ఎవరు చెప్తారో చెప్పమనండి. ఒక్క నిమిషం. స్టూవర్ట్పురంలో దొంగల పిల్లలు కూడా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం నవీన్ కాలేదా? యాదవ్ ఎందుకు కాలే? కాలేదా? నవీన్ యాదవ్ డాక్టర్ ఈ రోజు అవుతాడు. కాలే? ఆయన బ్యాచులర్ కావాలా? ఆర్కియాలజీ ఈ పాయింట్ తో, ఈ పాయింట్ తోనే. బ్యాచులర్ ఆఫ్ ఆర్కియాలజీ ఉన్నతమైన విద్య ఏం లాభం? ఏం లాభం? ఈ చదువుకునే అంటున్నా. ఈ డిస్కషన్ ఒక ఫోటో చూపెట్టు. ఒక ఫోటో చూపెట్టు. ఒక ఫోటో చూపెట్టు. ఫోక్స్ యాక్ట్ ఉన్నోళ్ళను సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారే పార్లమెంట్ చేర్చుకున్నాడు. ప్రేమ్ గాంధీ గారు నువ్వే చెప్పుకుంటాను. ప్రేమ్ గాంధీ గారు వార్ బిట్వీన్ ఎవరి మీద ఫోక్స్ యాక్ట్? మనస్సాక్షి ఉండాలి, మాట్లాడడానికి. కొంచెం మనస్సాక్షి ఉండాలి సార్. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నా. బీహార్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది. అబ్బా ఇది మహారాష్ట్ర అని చెప్తారు సార్. మహారాష్ట్ర అన్నారు, ఢిల్లీ అన్నారు, హర్యానా అన్నారు. ఎన్నిసార్లు చెప్తారు సార్? ఎన్నిసార్లు తేలిపోతారు? ముఖ్యమంత్రి 5 ఏళ్ళు నేను చెప్పేది ఒకవేళ మారకపోతే రేవంత్ రెడ్డి గారు భయం టీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ భయం అంటున్నా. ఒక దుర్మార్గుని భయం సార్, మర్యాద మాట్లాడాలి. నేను మాట్లాడితే మర్యాద ఉండదు. మర్యాద ఉండదు అంటున్నా. మర్యాద ఉండదు. మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడాలి. బరాబర్ పోతాం. బరాబర్ పోతాం అంటున్నా. రామూర్తి గారు అంత ఈజీ పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీ అంత నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నాకు మాత్రం అనిపించలేదు. ప్రధానమంత్రి అంటే రాగు నువ్వు అవమానపరచక ఛాయ్ ఇష్టోళ్ళను రాష్ట్రం మొత్తం నీ ఇంటి మీద పడుతుంది ఛాయ్ అమ్మటం. నేను ఈయన నా మాట ఏనిగా చాయ్ ఇచ్చేట మంచోళ్ళు ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్ ఒక నిమిషం. రామూర్తి గారు మిగతా వాళ్ళు ఉన్న డిబేట్ లో ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గారు ముఖ్యమంత్రి మారతారా మారరా సెకండరీ థింగ్. అంత భారీ స్టెప్ తీసుకుంటారని నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఈ మాట చాలా రోజుల నుంచి అంటున్నారు. నిన్న కపిల్ వై దిలీప్ కూడా అన్నారు ఆ మాట. అది సరే ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది అట్లా ఉంటే? ప్రేమ్ గాంధీ గారు బిట్వీన్ ఏం వన్ సెకండ్ నేను వస్తా మీ దగ్గరకు వస్తా. క్షమాపణ చెప్తానని ఛాలెంజ్ తీసుకోమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పొలిటికల్ వార్ మీ దగ్గరకు వస్తా. ప్రేమ్ గాంధీ గారి దగ్గరికి వస్తా. ప్లీజ్ కోఆపరేట్. ఎందుకంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పైన మూకుబడి దాడి చేస్తున్నారు. బీపీ టాబ్లెట్ ప్రేమ్ గాంధీ గారు వార్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అయినా ఈ వార్ ని పొలిటికల్ గ్రౌండ్ లో కూడా ఇట్లాగే కనిపిస్తుంది అనుకోవాలా? ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ ని? లేదు సార్, ఆ టీవీలో మా ఇద్దరు కార్తిక్ గాని రామ్మూర్తి గారు గాని జర బాహుబలి లెక్క ఫైట్ చేస్తున్నారు. బిల్లాల దేవర్ ఒకరైరు, బాహుబలి ఒకరైరు కానీ తప్ప బయట పరిస్థితి అరే పరిస్థితి అట్లా బయట పరిస్థితి ఏం లేదు. భారతీయ జనతా పార్టీ చాప కింద నీరు లెక్క మేము పనిచేస్తున్నాము. మీరు కొట్లాడుకుంటారు, మేము గెలిచి చూపిస్తాం. ఉద్దేశం ఏమీ లేదు. గ్రౌండ్ లో ప్రేమ్ గాంధీ గారు పార్టీ ఆఫీస్ లోపల ఎందుకు సార్? 40 మంది ఉన్నాం. ఒక్కొక్క బూత్ కి 4-5 మంది ఇన్ఛార్జ్ నుండి పనిచేస్తా ఉన్నాము. అంటే వీళ్ళ లెక్క బహిరంగంగా చేయాల్సినటువంటి అవసరం లేదు, బహిరంగంగా చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా దీన్ని చాలా ఛాలెంజ్ తీసుకుంది. ఒక అటెన్షన్ ఒక అట్రాక్షన్ అనేది భారీ ఎత్తున రావాలి ఏ పని చేసినా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ లాంటి వ్యక్తి స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రేపు పొద్దున జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సెగ్మెంట్ లో కేసీఆర్